ఈరోజు కేసు వచ్చేసి కీళ్ళ నొప్పులకు సంబంధించండి. సో మేడం గారు గత నెలగా మన దగ్గర హోమియోపతి మందులు వాడుతున్నారు. సో ఈ నెలగా మన దగ్గర హోమియోపతి మందులు వాడగా ఎలాంటి మార్పు చూశారు అన్నది ఒకసారి మేడం గారు మాటలో తెలుసుకుందాం. అమ్మా, ఈ నెల రోజులు మా దగ్గర హోమియోపతి వాడిన తర్వాత ఏం మార్పు చూసారు అసలు? చాలా బాగా తగ్గింది. నేను చేసుకోలేనేమో అని అనుకున్నాను నెలల్లోనే. నేను అసలు హోమియోపతి వాడితే కొంతమంది అన్నారు నొప్పులకి ఎక్కువ ఇస్తారు అన్నారండి. నొప్పులకి ఇస్తే నా పని నేను చేసుకోలేనేమో అని భయం వేసి నేను రాలేదని చాలా మంది చెప్పారు. అలా ఆల్రెడీ వాడేనండి, ఎక్కువగా ఇచ్చారు, మానేసాను. ఇక్కడికి వచ్చాక నాకు చాలా బాగా తగ్గింది. ఈ నెలలో బాగా తగ్గింది. నా బట్టలు నేను ఉతుక్కోగలుగుతున్నాను, స్నానం కూడా చేయగలుగుతున్నాను. స్నానం కూడా చేయలేకపోయేదాన్ని, ఇలా డొక్కులు అదిలో పోయేదాన్ని అసలు. నేను అవుతాను ఇప్పుడు డొక్కులు అదిస్తాను, బిందె తట్టుకుని నీళ్ళు పట్టుకోగలుగుతున్నాను. డొక్కులు అదేసి తాళం చేయలేకపోయేదాన్ని. నేను ఏడుపు వచ్చిందని బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చిన బతుకు, ఇలాంటి బతుకు కూడా చచ్చిపోతారు ఏంటి అనుకున్నాను. ఈ నెలలు నాకు పర్లేదండి, బాగా. మీకు ఎలా తెలిసింది అసలు మా హోమియోపతి, మా హాస్పిటల్ గురించి, మా మందుల గురించి? అసలు మా మేనగాలు మిక్చర్ అయిందండి. అచ్చింతలేయడానికి వెళ్తేనండి మా బాప గారు కాళ్ళు వచ్చింది. అక్క నువ్వు మందులు ఎక్కడ వాడుతున్నావు అన్న. నేను ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను రాదా అన్నాను. ఇంగ్లీష్ మందులు వాడకూడదు అక్క, కిడ్నీలు ప్రాబ్లం, హోమియోపతి వాడు నాకు ఆపరేషన్ పడుతుంది అన్నది. ఆపరేషన్ పడుతుంది అంటే నాకు ఆపరేషన్ ఎందుకులే అని ఒకడు ఎవరో చెప్పారంటండి మా చెల్లికి. చెప్పి ఇలాగ పలానా చోట హోమియోపతి వాడితే తగ్గుతుంది అన్నారు. నాకు అలాగే అడ్రస్ చెప్పారండి. రామచంద్రపురం ఇలాగా కాకినాడ వెళ్ళు, అక్కడ అడిగితే ఎవరు అడిగినా చెప్తారు అన్నారు. వచ్చాను అన్నమాట. నాకు మొన్న నెలలో బాగా రికవర్ అయ్యాను. చెప్తున్నానండి. మా పక్క ఆవిడ వెళ్తాను అడ్రస్ చెప్పంటుంది. అడ్రస్ ఎందుకు, నేను వస్తాను దాన్ని తీసుకెళ్తాను, చాలా బాగా తగ్గింది నాకు అన్నానండి. ఆవిడ కూడా మెచ్చుకుంటుంది. నువ్వు నల్లపోయి పాకిదాను కదా, నువ్వు ఇంత బాగా నడుతున్నావు అని అడుగుతున్నాను. చాలా పాకేసిందని తెలుసండి. నేను చాలా నరకం చూసానండి. పూర్తిగా తగ్గించే బాధ్యత మాది. ఇలాగ ఉండిపోయండి, ఇలాగ వచ్చి కదండి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిపోదండి. ఇలాగ ఉండిపోయింది, ఇలా వంగిచ్చి కదండి చేతులు అసలు. డొక్కులు అదిలో పోయేదాన్ని. తాను అయితే పొద్దున్న చేసిన తాను సాయంత్రం మధ్యాహ్నం చేస్తాను, 3-4 గంటలు చేసేదాన్ని తాను. చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నాళ్ళ నుంచి అసలు మీకు ఈ ప్రాబ్లమ్, ఈ కీళ్ళవాతం? అప్పుడే 2వ సంవత్సరం అండి. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏమనిపించలేదండి. రాయవరం వచ్చేసాక జ్వరం వచ్చిందండి ఆగస్టు 15. అప్పుడే వచ్చిందండి. ఇంకా ఇప్పుడైతే మా ఆయన గారు ఏమో చూసి పద్ధతిలో లేదండి, హైదరాబాద్ వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం అండి. ఎక్కడున్నా మీకు నేను మందులు పంపించి అంటే అలాగని కాదండి. అంటే మొన్న అన్నారు కదా డాక్టర్ గారు, అదే నిలబడి ఉంటావమ్మా ఏమన్నా చేస్తావా అన్నారు. ఇప్పుడు అయితే వస్తాను కదా, మేమిద్దరే కదా వండుకుంటాం తింటామండి. నేను ఇంకెంతవరకు అయితే చూడను, నేను చూడలేను చేయలేను అన్నారండి. పాప వచ్చిందని బెంగళూరు నుంచి, తీసుకెళ్ళిపోతాను, హైదరాబాద్ లో ఉందాం ఇద్దరు అన్నాను. అదండి చెప్పాలి కదండి. మరి ఇలాగ అన్నారు కదా, నువ్వు బరువు చేస్తావా అవి చేస్తావా అని అడిగారు కదండి. అందుకు మనం ఉన్నమాట ఇప్పుడు నేను చెప్పగలను చెప్తున్నాను. మీ పని మీరు చేసుకున్నా నేను చేస్తాను. మీరు మాత్రం ఏ రోజు మానకుండా సంవత్సరం పాటు ఖచ్చితంగా మీరు వాడితే నేను మీకు దాని తగ్గ ఫలితాన్ని నేను ఇస్తాను. నేను చెప్పిన పచ్చడి కూడా పాటిస్తున్నారా? బంగాళదుంప, వంకాయ, గోంగూర, పచ్చిరయ్య, ములక్కాడ, చికెన్, పులుపు తగ్గించారండి? పులుపు పచ్చిరయ్య అయ్యాక ఎప్పుడో మానేసానండి తిని. అప్పుడు 5 సంవత్సరాలు అవుతుందేమన్నా తిని. పులుపు అంటే ఎప్పుడో తినాలనిపించినప్పుడు ఎంత వేసుకుంటే ఎంత వేసుకుంటాను అనమాట అండి. కానీ ఆ రోజు కొంచెం మీకు తేడా అయితే కొంచెం నొప్పులు వస్తున్నాయండి. టమాటా వేసుకొచ్చండి, అదొకటి అడగలేదండి. పులుపు చిచ్చుగా కాకుండా ఏదో ఒకటి కూరకు సరిపడా వేయించాలి, మరి ఎక్కువ పులుపు వచ్చేలా చేసుకోకండి. చింతపండు అయితే ఎంత వేసుకున్నది ఎంత వేసుకుంటున్నాను, బాగా తగ్గించాను, పర్లేదండి. నాకు నెలలు బాగా మీరు అదే ఇప్పుడు సంవత్సరం వాడితే ఇంకెంత బాగా మార్పు చెందుతారో మీరు గమనించండి. చాలా బాగుంటది, మీకు పూర్తిగా తగ్గుతుంది. మీరు తగ్గిన తర్వాత మమ్మల్ని మర్చిపోకండి, నలుగురు చెప్పండి మీరు. ఓకే. సో ఇలా మీరు కూడా మందులు పొందాలంటే పైన నెంబర్ కాంటాక్ట్ చేసి డైరెక్ట్ గా మీ ఇంటి వద్దకే పొందొచ్చండి. లేదన్నా పరిసర ప్రాంతాలు అయితే డైరెక్ట్ గా వచ్చి నన్ను కలిసి మీ యొక్క సమస్య తెలిపి ఎలాంటి సమస్యకైనా పూర్తి పరిష్కారం హోమియోపతిలో పొందొచ్చండి. ఎంతో మంది ఇలా వచ్చి ఆనందంగా వాళ్ళ యొక్క సమస్యలు తగ్గించుకుని వెళ్తున్నారు హోమియోపతిలో. మీరు కూడా వాళ్ళ ఒకరు కావచ్చు. నాకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఇలాంటి లైవ్ అండ్ జెన్యూన్ కేసెస్ మరి ఎన్నో ఉన్నాయి. దిస్ ఇస్ డాక్టర్ లోక్నాథ్, BHMS, CMP, PG డిప్లొమా డయాబెటాలజీ. థ్యాంక్ యూ.